మీరు పెడుతున్న ఆందోళన కార్యక్రమాల పేర్లన్నీ మహాభారతం నుంచి ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం అని, తర్వాత విశ్వరూపం అని, అర్జున కృష్ణ సంవాదంలో ఉండే డైలాగులు, ఇవి ఎట్లా మీద మిలిటెన్సీ మూమెంట్ కనబడుతుంది. పేరేమో మహాభారతం ఉంటుంది. ఇది అనుకోకుండా జరిగింది. అది కూడా మళ్ళీ డిసెంబర్లో ఎక్కువ ఉంటాయి, నవంబరు డిసెంబరు. సాధారణ ప్రజల్లో, మన భారతీయ ప్రజల్లో ఏ మాటలు ప్రజల్లోకి సొచ్చుకెళ్తాయి తొందరగా, ఏ నిర్ణయాలు ప్రజల్లోకి సొచ్చుకెళ్తాయి, ఏ సూక్తులు ప్రజలకు సొచ్చుకెళ్తాయి కదా. మేము న్యాయం కోసం పోరాటం చేస్తామన్న దానికంటే మేము ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం అనే దాని మీద ప్రజలకు సొచ్చుకెళ్తాయి కదా. ఓకే, ప్రజల ఐక్యతను, ఒక యూనిటీని ప్రదర్శించేటప్పుడు ఎంత సభ పెట్టదని అది కాదు, దానికి ఒక విశ్వరూపం అన్నాం అనుకో, ఐక్యతకు పతాక స్థాయి అది. ఓకే, న్యాయం కోసం పోరాటం చేయడానికి పతాక స్థాయి పదమే ధర్మం కదా. కాబట్టి ఇప్పుడు పెద్దలు నరేంద్ర మోడీ గారిని మేము పిలిచింది ఎప్పుడు, నవంబర్ 11, 2023 కదా. మేము ధర్మయుద్ధం 2018 కూడా 16లో కూడా పెట్టాము కదా ధర్మయుద్ధం. ఓకే, యుద్ధబేరి అనేది 2011 కిరణ్ కుమార్ గవర్నమెంట్ పెట్టాం కదా 10లో. అంతేకాదు, ఇదే విశ్వరూపం 2007 ఏప్రిల్ 17న విజయవాడలో కూడా పెట్టేశాం. అప్పుడు మన రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. రాజమండ్రిలో కూడా పెట్టేశాం. రాజమండ్రి కూడా విశ్వరూపం పెట్టేశాం. అంటే అక్కడ మాదిగలు లేరని ప్రచారం చేసి అవకాశాలన్నీ కొల్లగొడుతున్న సమయంలో అక్కడ సోదరులు అమలాపురం ఎంపీగా పనిచేసిన అది ఎవరు హర్షకుమార్ గారు అక్కడ ఒక 20-30 వేల మందితో మాలల మీటింగ్ పెట్టుకొని ఇక్కడ మాలలు తప్ప మాదిగలు లేరు అన్నట్టుగా మాట్లాడిండు. అయితే నువ్వు 20-30 వేల మందితో పెడతాం కదా, మాదిగలు విశ్వరూపం మీద అక్కడ నిరూపిస్తామని చెప్పి అక్కడ పెట్టాం. లక్షల మంది అక్కడికి వచ్చేసారు. అంటే చెప్పదలుచుకుని ఏంటంటే, మన భారత సమాజంలో ఏ పదాలు ప్రజల్లో తొందరగా సొచ్చుకెళ్తాయో కదా, ఏ పదాలను ప్రజలు ఓన్ చేసుకుంటారో వాటిని ఎన్నుకున్నాం. బీజేపీతో మాకు మద్దతు ఉన్నప్పుడు కాదు కదా ఇది. 2007, 2023లో నరేంద్ర మోడీ గారిని పిలుస్తామని ఊహించుకుంటాం. మరి 2007లో మరి 2007లో కూడా విశ్వరూపం పెట్టాం కదా. మధ్యలో ఎన్నోసార్లు ధర్మయుద్ధాలు పెట్టాం కదా, కురుక్షేత్రాలు పెట్టాం కదా కదా. అందువల్ల ఇప్పుడు వచ్చిందని కాబట్టి బీజేపీతో సంబంధం ఉన్నదని కాబట్టి మేము ఆ పదాలు వాడలే. భారత ప్రజల్లో ఏ పదాలు జనంలోకి తొందరగా సొచ్చుకెళ్తాయో వాటిని ఉపయోగించారు. ఏరి కోరి పెడుతున్నారు. అది నిజమే కదా. మనకు సొంత మీడియా లేదు, మనకు సొంత లేదు. కానీ మనం మాట్లాడే మాట ప్రజల్లోకి తొందరగా వెళ్ళడం కోసం జరగాల్సిన ప్రక్రియలో మనం కొంత మార్గాలు ఎన్నుకోవాల్సిందే కదా. అలసట రాదా మీకు? ఇప్పుడు అలసట రాదంటే తమ్ముడు, ఆశయం గొప్పదైనప్పుడు కదా అల్పులేని పోరాటం చేయాలి కదా ఆశయం గొప్పది కదా. ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నట్టే, కొన్ని వందల సంవత్సరాలుగా వివక్షత గురైన కులం మాదిగలు. దళితుల్లో అందరూ వివక్షత గురైనరు, కానీ ఎక్కువ వివక్షత గురైంది మాదిగ సమాజం. పేదరికాన్ని గుర్తు మాదిగ సమాజం, బాధలకు గుర్తు మాదిగ సమాజం. అందరితో మోసపోయిన వాళ్ళు ఎవరంటే మళ్ళీ మాదిగ సమాజం. రిజర్వేషన్ల ఫలాల్లో ఎక్కువ నష్టపోయింది ఎవరంటే మాదిగ సమాజం. అట్లాంటి మాదిగ సమాజం కోసం ఉద్యమం నడుతున్నప్పుడు ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న ఒక మాదిగ బిడ్డలుగా ఆ ఒక్క లక్ష్యాన్ని సాధిస్తామనుకో, రాబోయే 100 తరాలకు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. 100 తరాలు భవిష్యత్తు, 100 తరాలకు భవిష్యత్తునిచ్చే ఒక అంశం మన ఎజెండా మనం పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు ఇక మనం చిన్న చిన్న బాధలకో శ్రమలకో మనం దూరం అవుతే ఒక లక్ష్యానికి మనం మళ్ళీ కొంత నష్టం తీసుకొచ్చిన వాళ్ళు అవుతుంది కదా. కాబట్టి నేనైతే అనుకుంటున్నా, ఒక వర్గీకరణ అంశమే కాదు, సొసైటీకి సంబంధించిన ఏ అంశం చుట్టైనా సరే ఈ లైఫ్ దానికోసం కేటాయించినాం అనుకో, పోయేదేంది, కొత్తగా పోయేదేందో చెప్పాను. మనం ఎక్కడి నుండి వచ్చినాం? నేను ఉన్న చోటనైతే లేను, కదా. పుట్టింది వరంగల్, ఒక అంటర్ రోడ్ శాంపేటలో పుట్టాం, ఒక పూరి గుడిసెలో పుట్టాం, పేదరికం కుడతాం, రిక్షా దొక్కాం, ఆటో రిక్షా నడిపాం, బండే కొట్టాం, కూలి పనులు చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం కదా. మరి ఎవరికైనా తప్పదు కదా, ఎప్పుడో అందరం పోయేటోళ్ళమే కదా, తప్పదు కదా. మరి అప్పటికి 30 ఏళ్ళ క్రితం నాటికి 40 ఏళ్ళ క్రితం నాటికి ఇప్పటికి చూసుకుంటే ఎంతో కొంత గుర్తింపు గౌరవము సమాజంలో కొంత వచ్చింది కదా. అది దేనివల్ల వచ్చిందంటే ఒక ఆశయం కోసం వచ్చిన అదే కదా. కాబట్టి మనం కోల్పోయేది ఏం లేదు కదా. ఈ జీవితం కేటాయించడం అనుకోండి, మొత్తం లైఫే కేటాయించడం అనుకోండి, మనకు పోయేది ఏందో చెప్పండి. కానీ దీంట్లో సమాజం కోసమే కదా. కఠినమైన క్రమశిక్షణ లేకుండా, ఒక పద్ధతి లేకుండా కానీ సాధ్యమయ్యేది కాదు. ఇది మీకు ఎట్లా నేర్చుకునేది? ఇంత సిస్టమేటిక్ లైఫ్ లేకుంటే సాధ్యం కాదు. ఇది ఇంత తిరగడము, నిరంతరాయంగా అలుపు లేకుండా
ఏదో ఒకటే విసుగు వస్తుంది, విరామం ఆపుదంలే ఎందుకు అని అనిపిస్తుంది. ఏదో ఒక అంశం తీసుకొని మీరు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఎవరు ప్రేరణ మీకు ఇట్లా చేయడానికి? మన జీవితమే మనకు ప్రేరణ తమ్ముడు. మన జీవితం అంటే ఏ కష్టాల నుండి, ఏ బాధల నుండి వచ్చామో, ఏ అవమానాలు పడుతూ ఇంత దూరం వచ్చామో, ఆ కష్టాలు, ఆ బాధలు, అవమానాలు పడేవాళ్ళు మన దాంట్లో 195 మంది ఉన్నారు అన్నప్పుడు ఆ 195 మంది బాధలు పోడగొట్టడానికి, కష్టాలు పోవడానికి, అవమానాలు పోడగొట్టడానికి జరిగే ప్రయాణంలో కదా మనం నిజాయితీగా ఉంటే కదా దాన్ని పోడగొట్టడానికి దారితీసేది. మనం ఆహార నిష్ఠలు శ్రమిస్తే కదా అవి పోడగొట్టడానికి దారితీసేది కదా. కాబట్టి మన వ్యక్తిగత జీవితమే ఆ బాధలు, కష్టాలు, అవమానాల నుంచి వచ్చినప్పుడు, ఆ కులంలో వాళ్లకు ఇప్పటికీ అవి ఎదురవుతున్నప్పుడు, వాటిని పోడగొట్టడం కోసం జరుగుతున్న ప్రయాణంలో మనం ఎంత నిబద్ధతగా ఉండాలి. ఒక కుటుంబంలో మనం ఉన్నాం, ఒక కుటుంబం మనది. ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి, గౌరవంగా బతికించుకోవడానికి కుటుంబ పెద్దలుగా ఎంత కష్టపడతారు నాన్న? పడతలేదా? మరి ఒక కుల సమూహాన్ని ఆ వైపు నుంచి బయటపడేయడానికి ఆ కుల సమూహాన్ని నడిపిస్తున్న వ్యక్తిగా కదా నేను ఎంత నిబద్ధతగా పనిచేస్తే ఆ గోల్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో నలుగురున్న కుటుంబాన్ని పోషించాలంటే కుటుంబ పెద్ద ఎన్ని బాధలు పడతాడో చూడండి. ఏ ఆస్తులు లేని వాళ్ళు, ఏ ఆస్తులు లేని వాళ్ళు, ఏ సంపద లేని వాళ్ళు పిల్లల్ని పోషించడానికి, పిల్లల్ని గౌరవంగా వాళ్ళను సమాజం తీసుకురావడానికి కుటుంబ పెద్దలుగా ఎంతైతే కష్టపడతారో నలుగురు కోసం, మరి 40 లక్షల మంది, 1 కోటి మంది ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సౌత్లో ఉండబడే 1.5-2 కోట్ల మంది ప్రజలు, దేశంలో ఉండబడే ఇట్లాంటి వర్గాల ప్రజలు కోట్ల మంది ఉన్నప్పుడు ఆ కోట్ల మంది భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధంలో మరి పాత్ర ఎట్లా పోషించాలి? అట్లా ఆ నిబద్ధతతో పోషించాల్సింది కదా. కానీ ఒకటి, రేవంత్ రెడ్డి, చంద్రశేఖరరావు, పలానా శర్మ, వర్మ చాలా వాళ్ళకే సమస్యలు. మీరు మాదిగాని పెట్టుకున్నప్పుడు అసలు థాట్ మీకు ఎవరి ద్వారా వచ్చింది? మాదిగాని పిలిపే ఒక బూతు, ఒక అవమానకరం అనే సందర్భం నుంచి ఇవాళ మామూలు పదమైంది. అది కూడా ఇందాక నేను చెప్పిన పేర్లను ఇది ఒక పేరు అయింది. ఈ పేరు మీరు ఎస్సీ వర్గీకరణ, మాకు వర్గీకరణ కావాలని చెప్పొచ్చు కదా. కృష్ణ మాదిగా అని అసలు ఎందుకు పెట్టుకున్నారు? ఎవరిచ్చిన ఐడియా మీకు? ఇప్పుడు అది కూడా ఒక స్ఫూర్తిగా నిలబడాలి జాతిలో, అది కూడా ఒక స్ఫూర్తిగా నిలబడాలి. అన్యాయం జరిగింది అనేది ఒక అంశం, వర్గీకరణ. ఏది చదువుల్లో, ఉద్యోగాల్లో ఈ జాతి వెనుకబడిపోయింది, అందరికీ రావాల్సిన రిజర్వేషన్ల పాలాలు మాల వర్గం ఎక్కువ కొల్లగొట్టింది, మాదిగలకు, ఉపకులాలకు అన్యాయం జరిగింది అనేది ఒక అంశం. ఆ అంశం చుట్టూ ప్రజల్ని సమీకరించాలి కదా. ఆ సమస్య పరిష్కారం కోసం ప్రజల్ని సమీకరించాలి. ఎవరిని సమీకరించాలి? ఎవరిని సమీకరించాలి? ఆ కులస్తుల్ని సమీకరించాలి కదా. ఆ కులస్తులు ఎవరు? మాదిగలే కదా కదా, మాదిగలే కదా. ఆ మాదిగ అనే పదం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజులు కదా అవి కదా కదా. మరి నేను సమీకరించాల్సింది వాళ్ళనే. ఆ పేరు చెప్పుకోవాలంటేనో భయం ఉన్న పరిస్థితిలో, మరి ఆ భయాన్ని పొడగొట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది? మనకే ఉన్నది కదా. ఉద్యమానికి జనాన్ని సమీకరించాలి, ఉద్యమానికి జనాన్ని చైతన్యం చేయాలి, ఉద్యమానికి జనాన్ని పోరాటంలోకి తీసుకురావాలి. ఎవరిని తీసుకురావాలి? అంశానికి సంబంధం లేని వాళ్ళని కాదు కదా, మాదిగల్ని తీసుకురావాలి కదా. మరి నేను ఏ పేరుతో తీసుకురావాలి చెప్పండి? మాదిగల్ని ఎవరికి అన్యాయం జరిగిందని చెప్పాలి నేను? ఎవరు చదువుల్లో వెనుకబడ్డారని చెప్పాలి? ఎవరికి ఉద్యోగాలు దక్కట్లేదని చెప్పాలి? ఆర్థికంగా, రాజకీయంగా ఎవరు వెనుకబడ్డారని చెప్పాలి? ఎవరెవరిని చెప్పాలి? నేను మాదిగలని చెప్పాలి కదా. ఆ రోజుల్లో వీళ్ళు మాదిగలని చెప్పడానికి కొంత భయపడుతున్న రోజులే, సిగ్గుపడుతున్న రోజులే, బాధపడుతున్న రోజులే. ఈ కుల వ్యవస్థలో కొన్ని కులాలకు అపారమైన గౌరవాన్ని ఆపాదించి పెట్టింది, కొన్ని కులాలకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చింది. ఆ సిగ్గుపడే పరిస్థితిలో నేపథ్యం ఉన్న ఆ సమయంలో మరి వాళ్ళనే సమీకరించాల్సిన బాధ్యత నా మీద ఉన్నప్పుడు మరి వాళ్ళ కోసం నేనే పేరు పెట్టుకుంటే కదా వాళ్ళని సమీకరించేది.